ఎవరు పిలుస్తావా? పిలు వస్తాడా? 10 నిమిషాలు వచ్చేటట్టు ఉండాలా? ప్లాన్ చేస్తాం.
సార్ ఏం చేస్తాను ఆగచ్చు కదా తెలియదు సార్ కొంచెం ఫ్రంట్కి రండి. అయిపోతుంది. సంవత్సరాలలో 10 బ్రాంచ్లు పెట్టడానికి కారకులైన కస్టమర్ చేయడానికి రేపు మేము ఎప్పుడైతే స్టార్ట్ చేసినాం అప్పటి నుంచి ఇప్పటి వరకు మా కస్టమర్లు సపోర్ట్ ఇస్తున్నారు. దానికి ఎప్పుడు కృతజ్ఞతగా కూడా మార్కెట్లో కంటే అందరికంటే కూడా తక్కువ రేట్లకి ఇవ్వడానికి ఎక్కువ ప్రయత్నిస్తున్నాము. మేము కూడా డైరెక్ట్ మధ్యవర్తి లేకుండా ఫ్యాక్టరీ ప్రైజెస్కి ఫ్యాక్టరీలో మా దగ్గర తయారైన ఫ్యాక్టరీలో వస్తువులనే మేము ఎక్కువ తీసుకున్నాం. దానివల్ల మిడిల్మెన్ ఫ్యాక్టరీ మేము మ్యానుఫ్యాక్చర్ నుంచి డైరెక్ట్ కస్టమర్కి ఇవ్వడం వల్లనే ఈ యొక్క తీసుకోవడానికి ఈ యొక్క నాణ్యమైన బంగారు ఆభరణాలు అందించడానికి ఎక్కువ ఉపయోగపడుతుంది. నేను స్థాపించినప్పటి నుంచి ఒకటే కాన్సెప్ట్ ఉన్నాం, 2 to 12%. ఏదైతే స్టార్ట్ చేసినామో 2% నుంచి 12% లోపల ఏదైనా చెక్ చేసుకోవాలి. మళ్ళీ అసలు ప్రారంభోత్సవం ఆలోచించిన అందులో 10% డిస్కౌంట్ ఇస్తుంది. మరియు మా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 1 lakh పర్చేజ్ చేస్తే సిల్వర్ కాయిన్ ఒకటి ప్లీజ్ వాళ్ళకి సపోర్ట్ ఇస్తారు. తెలంగాణ ప్రజలకు బ్రాంచ్ ఇక్కడ కూడా అంతే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా ముకుందా జ్యువెలర్స్ షోరూమ్ ఓపెనింగ్ చేయడం జరుగుతుంది. ముకుందా జ్యువెలర్స్ కి ఇది 10వ బ్రాంచ్. హైదరాబాద్ లో మంచి పేరు రిటర్న్ సంపాదించి ప్రజలకి కస్టమర్స్ కి మంచి నాణ్యమైన వస్తువులు అందిస్తూ నిరంతర అభివృద్ధి చెంది విశాఖపట్నంలో మన ఆంధ్రప్రదేశ్ లో కూడా అడుగుపెట్టి అది మొట్టమొదటిసారిగా మనం అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నంలో ఈ జ్యువెలరీ షాప్ ఓపెన్ చేయడం చాలా ఆనందదాయకం. ఇక్కడ పెరుగుతున్న రేటు అనుగుణంగా లైట్ వెయిట్ జ్యువెలరీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ మంచి డిజైన్స్ అందించాలనే ఒక మంచి లక్ష్యంతో పెట్టడం జరిగింది. విశాఖ ప్రజలకి అనుగుణంగా మంచి డిజైన్లు అందిస్తూ గిరిజను అభివృద్ధి చెందాలని కోరుకుంటూ మీరందరికీ ధన్యవాదాలు
మన విశాఖపట్నంలో మొట్టమొదటిసారిగా ఫ్యాక్టరీ నుంచి డైరెక్ట్ కస్టమర్కి అందే విధంగా ముకిందా జ్యువెలర్స్ అనే షాప్ ఇక్కడ షోరూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. నరసింహారెడ్డి గారు అతి తక్కువ వయసులోనే 3 సంవత్సరాల లోపే 10 బ్రాంచ్లు పెట్టి ప్రజలకి సౌకర్యంగా ఉంటూ తక్కువ రేటుకి తక్కువ వెయిట్తో ఎందుకంటే వాళ్ళ బంగారు రేటు పెరిగి అందరూ తెలుసు. సో ఆ తక్కువ రేటుకి లైట్ వెయిట్ తో అన్ని రకాల ఆర్నమెంట్స్ చేసి ఇక్కడ ప్రజలకు అందించే విధంగా విశాఖపట్నంలో పెట్టడం జరిగింది. దీనికి ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే తక్కువ వెయిట్ తో మంచి డిజైనర్తో తక్కువ తరుగుదలతో నాణ్యమైన బంగారం అలాగే మంచి డైమండ్స్ ఇస్తూ ప్రజలందరూ కూడా సేవ చేయడం కోసం విశాఖపట్నం రావడం జరిగింది. ఆయనకి ఇచ్చే విధంగా తెలియజేస్తున్నాం. ఈ ఏదైతే ఆయన ఇచ్చే అవకాశాన్ని డిస్కౌంట్స్ ఉపయోగించవలసిందిగా మన విశాఖపట్నం ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాం. ప్రత్యేకంగా నరసింహారెడ్డి గారికి అక్కడ ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంచెలంచెలుగా ఎదిగి బ్రాంచ్లు సక్సెస్ఫుల్ గా తెలంగాణలో స్థాపించాము. ఇవాళ అదే కాన్సెప్ట్ ఫ్యాక్టరీ అవుతే ఎలాంటి లబ్ధిదారులు లేకుండా డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచి ఆభరణాలు తేవాలి. అదే ధరలు అంటే అతి తక్కువ వేస్టేజెస్ 2 to 12% మాత్రమే ఉంటాయి. ఎలాంటి మజూరీ ఛార్జెస్ మేకింగ్ ఛార్జెస్ లేకుండా అతి తక్కువ వేస్టేజ్ మళ్ళీ పెరుగుతున్న గోల్డ్ రేట్స్ కి ఒక సమాధానంగా అతి లైట్ వెయిట్ జ్యువెలరీతో మన ముకుందా జ్యువెలర్స్ వైజాగ్ ఇంకా అడుగుతుంది. ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే సక్సెస్ గా ముందుకెళ్లాలని ఒక 600కి పైగా ఉపాధిని కల్పిస్తున్నాము. సో చాలా సంతోషంగా ఉంది. ఇంకొకటండి ఓపెనింగ్ ఆఫర్స్ గాను మనం ఎక్స్చేంజ్ ఏదైతే 12% దానిపైన ఫ్లాట్ 10% డిస్కౌంట్ ఉంటుంది మార్చ్ 8 వరకు. దానికి తోడు మమ్మల్ని ఇక్కడ సపోర్ట్ చేసిన మా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కానివ్వండి ఒక 5 grams సిల్వర్ సర్టిఫికేట్ ఉంటుంది. మినిమం 1,00,000 ఉంటుంది. సో మంచి ఆఫర్స్ ఉన్నాయి. మమ్మల్ని ఎలా అయితే తెలంగాణ కస్టమర్స్ మమ్మల్ని ఎంత బాగా ఆదరించారో వైజాగ్ లో ఆంధ్రప్రదేశ్ లో మమ్మల్ని ఆదరించాలి. ఇంకా ముందుకి మిమ్మల్ని అందరినీ కలుసుకోవాలి. ఓకే చెప్పండి మేడం. హలో అండి, వెల్కమ్ టు ముకుందా జ్యువెలర్స్. ఆంధ్రప్రదేశ్ కి ఫస్ట్ గా వస్తున్నామండి. ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ గా ఆల్రెడీ తెలంగాణలో 9 బ్రాంచెస్ సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నాయి. మనకి వేస్టేజ్ 2 to 12% మాత్రమే ఉంటుంది. విత్ 0 మేకింగ్ ఛార్జెస్ అందరికీ తెలిసిందే. ఆఫర్ రన్ అవుతుందండి మార్చ్ 8 వరకు. ఫ్లాట్ 10% ఆఫర్ ఉంటుంది విఏ పైన. దానికి తోడు మన ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిన వాళ్ళందరికీ ఒక 5 grams సిల్వర్ కాయిన్ ఉంటుంది. మినిమం 1,00,000 మంచి వేస్టేజెస్ ఉంటాయి. ఎలాంటి మజూరీ ఛార్జెస్ ఉండవు. అతి తక్కువ వెయిట్ లో ఉంటాయి. లైట్ వెయిట్ జ్యువెలరీ ఉంటుంది. సో డెఫినెట్లీ తెలంగాణలో ఎలా సక్సెస్ అయిందో